హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనము 14th ఏప్రిల్ 2025 సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, యాక్చువల్లీ చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామందికి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మా యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఎస్పెషల్గా రూరల్ పీపుల్ కోసం అని చేశాం కదండి. సో వారికి చేరేలాగా మీరే మాకు సహాయం చేయాలండి. ఓకే, లెట్స్ సీ ద సెషన్. సో ఆల్రెడీ మేము ఏదైతే ఫ్రీ కోర్సెస్ గురించి మేము డిస్కస్ చేసాం కదా, ప్రీవియస్లో ఒకసారి T1 అకాడమీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసామని ఒక డీటెయిల్ వీడియో చేసాము. అయితే కొంతమంది స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకొని యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చామండి. దీనికి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్లో ఎవ్రీడే, అంటే ఈరోజు 14th ఏప్రిల్ నుంచి ఎవ్రీడే 2 PM ఒక వీడియో పబ్లిష్ అవుతుందండి. కంపల్సరీగా చూడండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ యూపీఎస్సీకి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా హెల్ప్ అవుతుందండి. నిష్ఠాతులైనటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్తోని మేము ఈ ర్యాపిడ్ రివిజన్ని ఫ్రీగా అందిస్తున్నామండి. యూట్యూబ్లో డైలీ 2 PM కంపల్సరీగా ఒక క్లాస్ అనేది ఉంటుంది. ఓకే, అదేవిధంగా సీసాట్ ఫుల్ కోర్సెస్ మనకి మార్కెట్లో ఎక్కడ కూడా సీసాట్కి సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అనేవి లేవు. అవి కూడా తక్కువగా అరకొరగా ఉన్న 1-2 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే మేము ఫుల్ కోర్స్ అనేది కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఇది ప్రతిరోజు 11 AM ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఈరోజు 14th 11 AM పబ్లిష్ అవ్వడం జరిగింది. అలాగే ర్యాపిడ్ రివిజన్ సిరీస్లో భాగంగా కూడా ఈరోజు 2 PM సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో కూడా పబ్లిష్ అవ్వడం జరిగింది. ఎవరైతే యూపీఎస్సీ సిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ ఆస్పిరెంట్స్కి ఈ మా యొక్క అకాడమీ ఇనిషియేటివ్ అనేది ప్లీజ్ ఇన్ఫార్మ్ టు దెమ్. థ్యాంక్ యూ. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో చాలా ఉన్నాయండి. సో ఇండెక్స్లో కనుక చూసుకున్నట్లయితే బిఆర్ అంబేద్కర్ గారి 135th బర్త్ యానివర్సరీ న్యూస్లో ఉందండి. సో దాని గురించి చూద్దాము. అలాగే జలియన్ వాలాబాగ్ మాస్కేర్ వచ్చేసి న్యూస్లో ఉంది అండి. అది ఎప్పుడు జరిగింది ఏంటనేది చూద్దాము. అలాగే పద్మశ్రీ అవార్డు అయినటువంటి దారిపల్లి రామయ్య గారు రీసెంట్గా మరణించారండి. సో వారి గురించి చూద్దాము. అలాగే ఈ కవచ్ 5.4 వర్షన్ ఏంటనేది చూద్దాము. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి కూడా చూద్దాము. మల్బరీ గ్రే హార్న్బిల్ అనే న్యూస్లో ఉందండి. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. దీంతో పాటు కొన్ని మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. సో అవేంటో చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 14th వచ్చేసి అంబేద్కర్ గారి జయంతి అండి. సో ఈసారి ఎన్నోదండి 135th. ఓకే, 135ది ఈసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మనందరికీ తెలుసు, మన రాజ్యాంగ రూపకర్త, మన రాజ్యాంగం రచించిన వారు డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్గా వహించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి. సో వారి యొక్క జ్ఞాపకార్థం, వారి సేవలను గుర్తించుకోవడానికి ఎవ్రీ ఇయర్ వారి పుట్టినరోజున మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి అకేషన్స్, ఇలాంటి డేట్స్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి వచ్చినప్పుడు వారి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం చాలా మంచిది. అండ్ జయంతిలు వచ్చినా, అంటే బర్త్డేస్ వచ్చినా కానీ, ఏదైనా యానివర్సరీస్ వచ్చినా కానీ వాటి గురించి గుర్తుపెట్టుకోవడం, ఎన్నోది అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లలో ఈ నెంబర్స్ అనేటివి అడగడం జరుగుతుంది. ఓకే, మనకి అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నట్లయితే వీరు ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డ్రాప్ చేసింది వీరే అండి. ఓకే, వీరు చైర్మన్గా ఉన్నారు డ్రాఫ్టింగ్ కమిటీకి. సో వీరు ఆల్రెడీ మనకు తెలుసు దళిత్ రైట్ యాక్టివిటీస్టు, జూరిస్టు, అలాగే సోషల్ రిఫార్మర్. ఓకే, పియనీర్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ పట్ల వీరు ఎక్కువగా క్యాస్ట్ సిస్టమ్ పట్ల ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ పైన ఎక్కువగా, అంటే ఎవరైనా ఫైట్ చేశారు అంటే అది అంబేద్కర్ గారు అండి. ఓకే, వీరు ఎక్కడ జన్మించారు? మధ్యప్రదేశ్లోని మోహులో 1891లో జన్మించడం జరిగింది. 1891లో మధ్యప్రదేశ్లోని మోహులో జన్మించడం జరిగింది. సో వీరు మేజర్గా లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ దానిపైన ఎక్కువగా, బ్రదర్హుడ్ పైన ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు కాన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్ట్, అలాగే సోషల్ రిఫార్మర్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పైన సింబల్ ఆఫ్ ఎంపవర్మెంట్, అలాగే ఇన్స్పిరేషన్ వరల్డ్ వైడ్. సో ఇవన్నీ కాకుండా యాక్చువల్గా వీరు ఎప్పుడు
నేషనల్ మూమెంట్ టైంలో అంటే ఒక దిక్కు నేషనల్ మూమెంట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి జరుగుతుంటే వీరు ఇంకా ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ పైన ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పైన ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది. అప్పుడు వీరు ఎస్టాబ్లిష్ చేసినటువంటి మూమెంట్స్ కానీ అలాగే ఇతరత్ర ఆర్గనైజేషన్స్ ఏంటనేది కంపల్సరీగా చూడాలన్నమాట. సో మేజర్గా వచ్చేసి వీరి యొక్క జన్మదినాన్ని కొన్ని స్టేట్స్ ఏమని చేసుకుంటాయంటే డే ఆఫ్ ఈక్వాలిటీగా సెలబ్రేట్ చేసుకుంటాయి. ఓకే, సో ఇక్కడ ఏమని అడుగుతారు అంటే క్వశ్చన్స్ కంపల్సరీగా ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరి పుట్టినరోజు జ్ఞాపకార్థం డే ఆఫ్ ఈక్వాలిటీగా సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. సో వీరి గురించి కొన్ని స్పెషల్ ఉన్నాయండి. వీరు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఓకే, 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో వీరు న్యాయశాఖ మంత్రిగా ఉండడం జరిగింది. ఓకే, అలాగే వీరు 1927లో మహద్ అనే పేరుతో నీటి పోరాటం చేశారు. ఎక్కడ? మహారాష్ట్రలో మహద్ అనే పేరుతో నీటి పోరాటం చేశారు. దళితుల హక్కుల కోసం 1930లో నాసిక్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 1946లో సత్యాగ్రహ ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఓకే, సత్యాగ్రహ ఉద్యమాన్ని 1946లో పూణేలో స్థాపించారు. అలాగే మహద్ అనే పేరుతో నీటి పోరాటం చేశారు. ఓకే, అలాగే వీరు వచ్చేసి బహిష్కృత్ హితకారిణి సభ 1924లో ఏర్పాటు చేయడం జరిగింది. సమాజ్ సంఘ్ని 1927లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ని, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ని 1942లో, అలాగే పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ వచ్చేసి 1942లో, ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ 1942లో, పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945లో. సో యాక్చువల్లీ ఏంటంటే వీటిని క్రోనలాజికల్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీరు వచ్చేసి మనకి 1891 ఏప్రిల్ 14న మోవ్లో జన్మించడం జరిగిందనమాట. సో వీరి యొక్క మరణం 1956 డిసెంబర్ 6న జరిగింది. 1956 డిసెంబర్ 6న. వీరికి 1990లో భారతరత్న, 1990లో భారతరత్నను అనౌన్స్ చేయడం జరిగింది. 1990లో భారతదేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్నని 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే వీరి జ్ఞాపకార్థం 2022 ఏప్రిల్ 13 అంటే ఏప్రిల్ 14ని ఎప్పుడు తమిళనాడు గవర్నమెంట్ 2022 నుంచి 2022 నుంచి డే ఆఫ్ ఈక్వాలిటీగా, ఓకే, సమానత్వపు రోజుగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ మనకందరికీ తెలుసు. ఎప్పుడు? ఏప్రిల్ 13న జరిగింది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఏప్రిల్ 13 1919లో ఈ జలియన్ వాలాబాగ్ మాసకేర్ అనేది జరిగింది. సో ఎందుకు జరిగింది అంటే మనకి రౌలత్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంటుంది హిస్టరీలో. బ్రిటిష్ వారు ఏంటంటే ఈ రౌలత్ యాక్ట్ని 1919లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ రౌలత్ యాక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎటువంటి విచారణ లేకుండానే ఒక పర్సన్ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా హర్తాల్స్ అనేటివి జరిగాయి. ఓకే, అంటే ఇండియన్స్ పైన ఇదొక ఉక్కుపాదంలాగా భావించారు. కాబట్టి ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మేజర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ యాక్ట్ని ఈ 1919 రౌలత్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఈ వ్యతిరేక ఉద్యమంలోనే ఇక్కడ పంజాబ్లో డాక్టర్ కిచ్లూ అండ్ సత్యపాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ రౌలత్ యాక్ట్కి అగేనెస్ట్గా ఫైట్ చేస్తున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి డాక్టర్ కిచ్లూ గారిని అలాగే సత్యపాల్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది పంజాబ్లో. సో అదే సందర్భంలో ఈ రౌలత్ యాక్ట్కి సంబంధించి ఈ కిచ్లూ సత్యపాల్ని విడిచిపెట్టాలి అని చెప్పేసి ఈ జలియన్ వాలాబాగ్ ప్లేస్లో చాలామంది పీపుల్స్ సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక క్లోజ్డ్ కాంపౌండ్లో జనరల్ రెజినాల్డ్ డయర్ అనౌన్స్డ్ ఫైర్ అనేది చేయడం జరిగింది. అంటే ఎలాంటి అనౌన్స్ లేకుండానే ఫైర్, అంటే ఎలాంటి అలర్ట్స్ లేకుండానే మీరు ఈ ప్లేస్ను ఖాళీ చేయండి అని చెప్పేసి చెప్పకుండానే విచక్షణ రహితంగా ఫైరింగ్ అనేది చేయడం జరిగింది. దాని ద్వారా
1000 కంటే ఎక్కువ మంది ఏదైతే ఫైరింగ్ ఉందో దాంట్లో మరణించడం జరిగిందనమాట. ఓకే, ఓన్లీ ఎగ్జిట్ బ్లాక్డ్, ఏదైతే ఒకటే ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ను బ్లాక్ చేసేసి మొత్తం విచక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల దాదాపు 1000 మందికి పైగా ప్రజలు మరణించడం జరిగిందనమాట. సో దీన్ని జలియన్ వాలాబాగ్ మాస్కేర్ అంటారు. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటి? ఫస్ట్ రౌలత్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ఇండియన్స్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో. సో దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న టైంలో డాక్టర్ కిష్లు గారిని, సత్యపాల్ని అరెస్ట్ చేశారు. సో వాళ్ళని పీస్ఫుల్గా వాళ్ళని విడిచిపెట్టాలని చెప్పేసి పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అదే టైంలో మనకి బైశాఖి ఫెస్టివల్ అనేది జరుగుతుంది అన్నమాట. ఫెస్టివల్ కోసమని ఈ గ్యాదరింగ్ అనేది జరిగింది. ఎక్కడ? ఈ జలియన్ వాలాబాగ్ ప్లేస్లో ఈ బైశాఖి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి గ్యాదరింగ్ అని జరిగింది అందరూ. కాకపోతే దాన్ని మిస్గైడ్ చేసుకుంటూ ఎవరు? జనరల్ రెజినాల్డ్ డయర్ విచక్షణ రహితంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఏంటి కాల్పులు జరపడం వల్ల 1000 మందికి పైగా ప్రజలు చనిపోవడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్కేర్. ఓకే, బ్రిటిష్ వారు రూల్ చేసిన టైంలో ఎలా చాలా మట్టుకి ఎకనామిక్ పరంగా మనకి లాస్ చేసినప్పటికీ ప్రజల విషయంలోకి వచ్చేసరికి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్కేర్ అన్నమాట. ఓకే, మేజర్గా వచ్చేసి మార్షల్ లా ఇంపోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. అయితే దీనికి సంబంధించి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని మహాత్మా గాంధీ గారు లాంచ్ చేయడం జరిగింది ఈ ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని. అలాగే ఠాగూర్ గారు వారికి ఇచ్చినటువంటి నైట్హుడ్ని అంటే తిరిగి ఇచ్చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ పైన ఏది జనరల్ రెజినాల్డ్ డయర్ పైన ఒక హంటర్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ కూడా డయర్ని నిర్దోషిగానే అంటే డయర్ చేసినటువంటి తప్పుని సమర్థించలేదు. కాకపోతే ఏంటంటే అతనికి ఎలాంటి శిక్ష పడకుండా చేసిందనమాట. ఓకే, డయర్ చేసింది తప్పే అని చెప్తూ తన డ్యూటీలో భాగంగానే ఇది చేయడం జరిగింది కాబట్టి అతను ఏం చేయరాదు అని చెప్పేసి సో నో పనిష్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జలియన్ వాలాబాగ్. సో హిస్టారికల్ డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ మంత్లో అంటే బేసిక్గా ఎగ్జామ్స్కి ప్రీవియస్ మంత్లో కొన్ని హిస్టారికల్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్కి సంబంధించిన హిస్టరీ కూడా చదువుకోవాలి ఇలాంటి ఇన్సిడెంట్స్. ఎందుకు అంటే ఖచ్చితంగా హిస్టరీ పర్స్పెక్టివ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏదో ఒక రకంగా సబ్జెక్ట్కి ఇంటర్లింకింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ రీసెంట్గా ఒక వైల్డ్ లైఫ్ సాంచురీని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ వైల్డ్ లైఫ్ సాంచురీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అని చెప్పేసి చెప్పడం జరిగింది, నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్కడంటే సాగర్ అనే ప్లేస్లో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. ఈ వైల్డ్ లైఫ్ సాంచురీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో మేజర్గా మనందరికీ తెలుసు వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఎందుకు అనౌన్స్ చేస్తారు. సో మేజర్గా ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా వైల్డ్ లైఫ్ సాంచురీని ఏర్పాటు చేసింది అంటే అది మధ్యప్రదేశ్. ఓకే, దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్ సింపుల్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్గా వచ్చేసి సోషల్ రిఫార్మ్ మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇది మేజర్గా వచ్చేసి 25th వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ మధ్యప్రదేశ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అలాగే టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా దీన్ని పేర్కొంటారు, మధ్యప్రదేశ్ని పేర్కొనడం జరుగుతుంది. కన్హా, బాంధవ్గఢ్, పేంచ్, సాత్పురా, పన్నా టైగర్ రిజర్వ్స్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ అవార్డీ అయినటువంటి దారేపల్లి రామయ్య గారు రీసెంట్గా చనిపోవడం జరిగిందండి, స్వర్గీయుస్తులు అవడం జరిగింది. సో వీరి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది, వీరికి పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం జరిగింది, అండ్ వీరు తెలంగాణకు సంబంధించిన పర్సన్. ఈ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 87 వీరు మరణించడం జరిగింది. సో వీరి కాంట్రిబ్యూషన్ ఏంటంటే మేజర్గా మొక్కలు నాటడం అండి. వీరు ప్రకృతి పైన ఎక్కువగా అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం అని చెప్పేసి వారి మెడలోనే వృక్షో రక్షిత అని చెప్పేసి ఒక ఏదైతే వుడెన్ ఫ్లాగ్ ఉంటుందో దాన్ని వేసుకుంటూ ఎక్కడికి ఏ అకేషన్కి వెళ్ళినా ఎంతసేపు అయినా ఈ ఏదైతే ఉందో దీన్ని ధరిస్తూ ఉండేవారు అన్నమాట. సో వీరు మేజర్గా చెట్ల యొక్క ఇంపార్టెన్స్ని సామాన్య ప్రజలకు తీసుకొచ్చేలాగా, దాన్ని మాస్ మూమెంట్ లాగా అంటే ప్రజల ఉద్యమం లాగా చెట్లను నాటడాన్ని తీసుకెళ్లారు జనాల్లోకి. సో అందుకని చెప్పేసి వీరికి ఎప్పుడు మనకి 2017లో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. సో వీరు మేజర్గా వీరిని వనజీవి అంటారు. పద్మశ్రీ అవార్డు అయినటువంటి దారేపల్లి రామయ్య గారిని వనజీవి అని కూడా పేర్కొంటారు, చెట్టు రామయ్య అని కూడా పేర్కొంటారు.
చెట్టు రామయ్య. సో ఇవి ఇంపార్టెంట్. సో రీసెంట్గా వారి యొక్క ఒరిజినల్ పేరు ఏదైతే ఉందో దారపల్లి రామయ్య అని కాకుండా చెట్టు రామయ్య గురించి కూడా అని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వారికి 2017లో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. సో వనజీవి అని అలాగే చెట్టు రామయ్య అని పేర్కొనడం జరిగింది. వీరు 1,000,000కి పైగా మొక్కల్ని నాటడం జరిగింది. 1,000,000కి పైగా మొక్కల్ని నాటారు. వీరి మెడలో ఒక చెక్కతో చేసినటువంటి వృక్షో రక్షిత అని చెప్పేసి ఉన్నటువంటి వీరితో పాటు వీరి భార్య మెడలో కూడా ఇది ఎప్పటికీ ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ప్రజలకి చెట్ల యొక్క ఇంపార్టెన్స్ తెలపడం జరుగుతుంది. ఓకే, సో మేజర్గా వచ్చేసి వీరికి నో హ్యూమన్ సర్వైవల్ వితౌట్ ట్రీస్ అనే ఫిలాసఫీతోని చెట్లు లేనిది మనుగడ అనేది అసాధ్యం అని చెప్పేసి అనే థీమ్తోని వీరు చేసేవారన్నమాట. సో మేజర్గా వీరు ఒక్కరే కాకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక ప్రజా ఉద్యమంగా ఈ చెట్లను నాటడాన్ని చేయడం జరిగింది. సో దీన్ని రికగ్నైజ్ చేస్తూ వీరికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో వీరు రీసెంట్గా 87 ఏజ్లో మరణించడం జరిగింది. ఖచ్చితంగా అడుగుతారు. అండ్ మీకు ఒక టాస్క్ ఏంటంటే వీరి నేటివ్ ప్లేస్ కంపల్సరీ, నేటివ్ ప్లేస్ కానీ నేటివ్ డిస్టిక్ కానీ మీరు పోస్ట్ చేయాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కవచ్ 5.0. సో ఇది అడ్వాన్స్డ్ కవచ్ అనే దాంట్లో అడ్వాన్స్డ్ వర్షన్ అండి. ఇది ముంబై లోకల్ ట్రైన్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కవచ్ ఏం చేస్తుంది ఏంటి అనేది చూద్దాము. సో మేజర్గా కవచ్ వచ్చేసి ఒక ఇనిషియేటివ్ అండి. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. సో ఇది మేజర్గా వచ్చేసి ట్రైన్లు ఏదైనా 2 ట్రైన్లు అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు మాన్యువల్ ఎర్రర్ జరిగి ఏదైనా మానవ తప్పిదం జరిగినప్పుడు 2 ట్రైన్లు కూడా కొల్లైడ్ కాకుండా ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ని కలిగినటువంటిదే. సో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అన్నమాట. సో మేజర్గా వచ్చేసి దీంట్లో లోకో పైలట్ ఫెయిల్స్ అయినప్పుడు కానీ అలాగే ఇంక్లిమెంట్ వెదర్ ఉన్నప్పుడు సో ఏది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి 2 ట్రైన్స్ కొల్లైడ్ కాకుండా చూస్తుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు ఏంటి అంటే హైలీ సేఫ్టీ స్టాండర్డ్. సో ఇది ఏంటి ప్యూర్లీ ఇండిజినస్లీ డెవలప్డ్ టెక్నాలజీ. ఓకే, ప్యూర్లీ ఇండిజినస్లీ డెవలప్డ్ టెక్నాలజీ. దీని యొక్క ప్రోగ్రెస్ టైం లైన్ కనుక చూసుకున్నట్లయితే 2016లో ఫీల్డ్ ట్రయల్స్ అనేవి జరిగాయి. 2018-19లో కవచ్ వర్షన్ 3.2 అప్రూవ్ అయింది. సో నేషనల్ లెవెల్లో ATP సిస్టమ్ అని చెప్పేసి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని 2020లో పూర్తిగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 4.0 వర్షన్ వచ్చేసి ఇంక్లూడెడ్ కీ ఫ్యూచర్స్ ఫర్ డైవర్స్ రైల్వే నెట్వర్క్స్ అనమాట. సో ఇప్పుడు కవచ్ 5.0 వచ్చేసి దేనికి సంబంధించిందంటే ముంబై సబ్ అర్బన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దానికోసం అన్నమాట. సో దీని ద్వారా ముంబై లోకల్లో జరిగేటువంటి ఏదైతే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో మనకి ఈ లైక్ MMTS లాగానే ముంబై ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఆ ముంబై రైల్వే సిస్టంలో ఈ కవచ్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా మేజర్గా 30% ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ట్రైన్ ఎఫిషియన్సీ ఫ్రీక్వెన్సీ అంటే ట్రైన్స్ కొల్లైడ్ కాకుండా ఇంకెక్కువగా ఫాస్ట్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే బెటర్ కంఫర్ట్ 80 lakh డైలీ కమ్యూనిటీస్. ఓకే, దీన్ని ఎప్పటివరకు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? December 2025 కల్లా. ఓకే, December 2025. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మేజర్గా గడిచిన మంత్కు సంబంధించింది. సో ఈ గడిచిన మంత్లో ఎంతవరకు ప్రొడక్షన్ జరిగింది ఇండస్ట్రీస్ బేస్కు సంబంధించి, అది ఏ విధంగా ఊతాన్ని ఇస్తుంది అని చెప్పేసి తెలిపేదే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, దీంట్లో ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీస్ ఏముంటాయి, ఏమేమి గూడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది చూద్దాం. ఓకే, ఇది మెయిన్గా వచ్చేసి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వారు ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గడిచిన మంత్కు గాను ఎవ్రీ మంత్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి దేన్ని బేస్ ఇయర్గా వాడతారు అంటే 2011-12. ఓకే, 2011-12 యొక్క ఏవైతే ప్రైజెస్ ఉంటాయో వాటి ధరల ఆధారంగానే బేస్ ఇయర్గా కన్సిడర్ చేసి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకే, సో మంత్లీ ప్రకారం సో మేజర్గా వచ్చేసి గడిచిన మంత్లో ఎంతవరకు ఇండస్ట్రీ యొక్క యాక్టివిటీస్ జరిగాయని చెప్పేసి ఎస్టిమేషన్ చేస్తుంది. రీసెంట్గా ఫిబ్రవరి మంత్కు 2025 ఫిబ్రవరి మంత్కు గాను ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అయితే లాస్ట్ 6 monthsతో పోల్చుకున్నప్పుడు వెరీ స్లోయెస్ట్ మంత్ అన్నమాట.
సో వెరీ స్లోయెస్ట్ మంత్. ఓకే, లాస్ట్ 6 మంత్స్తో పోల్చుకున్నప్పుడు. సో గ్రోత్ ఎంత జరిగిందంటే ఫిబ్రవరి మంత్కి గాను 2.9% మాత్రమే జరిగింది. ఫిబ్రవరి మంత్కి గాను 2.9% మాత్రమే జరిగింది. ఓకే, మేజర్గా ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ గడిచినటువంటి ఎస్టిమేషన్సే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీంట్లో బేసిక్ గూడ్స్ అని బ్రాడ్ సెక్టార్స్ అనేటివి ఉంటాయి, యూజ్డ్ బేస్డ్ సెక్టార్స్ అనేటివి ఉంటాయి. బ్రాడ్ సెక్టార్స్ ఏంటి అంటే మనకి మైనింగ్, మ్యానుఫ్యాక్చర్, ఎలక్ట్రిసిటీ, ఎంఎంఈ, మైనింగ్, మ్యానుఫ్యాక్చర్, ఎలక్ట్రిసిటీ. యూజ్ బేస్డ్ గూడ్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్. సో ఈ మనం ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్ వెయిటేజ్ వచ్చేసి 79.36% ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 79.36% హైయెస్ట్ వెయిటేజ్ని కలిగి ఉంటుంది. అలాగే మైనింగ్ వచ్చేసి 10.20%, ఎలక్ట్రిసిటీ వచ్చేసి 10.50%. వెయిటేజెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఎక్కువ వెయిటేజ్ మాత్రం మ్యానుఫ్యాక్చర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత మైనింగ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్లో మళ్ళీ అగైన్ ఏంటి, ఇండస్ట్రీ గూడ్స్ ఉంటాయి, యూస్డ్ బేస్డ్ గూడ్స్ ఉంటాయి. యూస్డ్ బేస్డ్ గూడ్స్లో బేసిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి హైయెస్ట్ అనమాట 35.50%. అలాగే క్యాపిటల్ గూడ్స్ 9.70%. ఇంటర్మీడియట్ గూడ్స్ ఏదైతే ఉందో దాంట్లో 26.40%. అలాగే కన్జ్యూమర్ గూడ్స్ అని 28.36% ఉంటుంది. ఈ కన్జ్యూమర్ గూడ్స్లో మళ్ళీ డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్. అంటే డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం పనికి వచ్చే వస్తువులను డ్యూరబుల్ గూడ్స్ అంటాము. నాన్ డ్యూరబుల్ అంటే ఎప్పటికప్పుడు ఉండే గూడ్స్నే నాన్ డ్యూరబుల్ అంటాం. సో గూడ్స్ వచ్చేసి 5.10%, అలాగే నాన్ డ్యూరబుల్ గూడ్స్ వచ్చేసి 23.20%. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మలబార్ గ్రే హార్న్బిల్ అనే న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఇది ఏంటంటే మలబార్ గ్రే హార్న్బిల్కి సంబంధించి ప్రొటెక్షన్ చేస్తున్నటువంటి రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో కేరళ బేస్డ్ రీసెర్చర్స్కి ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డు అని చెప్పేసి. ఇది ఎవరు అవార్డెడ్ బై ది కన్జర్వేషన్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కింద ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డు అని చెప్పేసి కేరళ బేస్డ్ రీసెర్చ్కి ఇచ్చారు. దేన్ని కన్జర్వ్ చేస్తున్నట్టు అంటే మలబార్ గ్రే హార్న్బిల్ని ప్రొటెక్ట్ చేసుకున్నందు. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ది మలబార్ గ్రే హార్న్బిల్. ఓకే, ఇది న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఓకే, గ్రే హార్న్బిల్ గురించి కనుక చూసుకున్నట్లయితే మలబార్ గ్రే హార్న్బిల్ కనుక చూసుకున్నట్లయితే ఇది కీ స్టోన్ స్పీసీస్. ఓకే, ఎండమిక్ టు ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్. మలబార్ అంటే మనకు అంతా గుర్తొచ్చేది వెస్టర్న్ ఘాట్స్. మలబార్ రీజియన్ మనం ఏది వెస్టర్న్ ఘాట్స్ అంటాం. ఓకే, సో గ్రే ప్లమ్మేజ్గా ఉంటుంది, అలాగే లార్జ్ కర్వ్డ్ బిల్గా ఉంటుంది, నో కాసెక్. సో ఇది దాని యొక్క ఫ్యూచర్స్ అన్నమాట. సో నోన్ ఫర్ లౌడ్ అండ్ యూనిక్ కాల్స్కి ఇది పెట్టింది పేరు. ఓకే, ఏది మలబార్ గ్రే హార్న్బిల్. ఓకే, దీంట్లో భాగంగా వచ్చేసి ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇది ఎవరు ఇస్తారు అంటే కన్జర్వేషన్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో దీని హ్యాబిటాట్ అండ్ రేంజ్ వచ్చేసి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ప్లాంటేషన్స్లో ఎక్కువగా కాఫీ, రబ్బర్ రీజియన్లో ఇది ఎక్కువగా ఉంటుంది. సో మధుమలై వైల్డ్ లైఫ్ సాంచురీ, అన్నమలై టైగర్ రిజర్వ్, దండేలి నేషనల్ పార్క్. ఇది కాకుండా మనం చూడాల్సింది IUCN స్టేటస్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏ కేటగిరీలో ఉంది. మలబార్ హార్న్బిల్ వచ్చేసి గ్రే హార్న్బిల్ వచ్చేసి వల్నరబుల్ స్టేజ్లో ఉంది. IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ స్టేజ్లో ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనకు షెడ్యూల్ 1, 2 ఇలా ఉంటాయి కదండి. దాంట్లో షెడ్యూల్ 1 హైయెస్ట్ ప్రొటెక్షన్ స్టేజ్లో ఉంది. హైయెస్ట్ ప్రొటెక్షన్ స్టేజ్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మలబార్ గ్రే హార్న్బిల్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే దీన్ని కన్జర్వే చేస్తున్నటువంటి కేరళ రీసెర్చర్స్కి ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డు అనేది రావడం జరిగింది. దీన్ని ఎవరు ఇస్తారు అంటే కన్జర్వేషన్ లీడర్షిప్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఇది వచ్చేసి 2020-21లో లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీము. సో ఈ స్కీమ్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంటు కొల్లాటరల్ ఫ్రీగా ఆయా రాష్ట్రాలకి ఇంట్రెస్ట్ లేనటువంటి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది 50 ఇయర్స్ టర్ముకు గాను. ఓకే, 50 ఇయర్స్ టర్ముకు గాను ఆయా రాష్ట్రాలకు క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం లైక్ రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇతరత్ర బిల్డింగ్ వసతులను నెలకొల్పుకునేందుకు అని చెప్పేసి 50 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏ స్కీమ్ కింద? స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, మేజర్గా వచ్చేసి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ 50 ఇయర్ లోన్ యూనియన్ టెరిటరీస్కు అలాగే స్టేట్స్కి. ఓకే,
ది ఎలిజిబుల్ ఎంటిటీస్ ఎవరు, ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే రోడ్స్, బ్రిడ్జెస్, రైల్వే, ఫ్లైఓవర్స్, హాస్పిటల్స్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం సెక్టర్ డెవలప్మెంట్, అదర్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసమే ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసమే. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు 21, 22, 23, 24, అలాగే 25, 26 కూడా రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్లో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద. ఓకే, సో రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి ఆ స్కీమ్కి సంబంధించి ఏంటి ఫీచర్స్ ఏంటంటే మేజర్గా 50 year లాంగ్ టర్మ్ లోన్ అది ఇవ్వడం జరుగుతుంది. దట్ టు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కింద. ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే ఒక్క పైసా కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ అండర్సన్ గారికి నైట్హుడ్ అనేది ఇవ్వడం జరిగింది. నైట్హుడ్ అనేది హానర్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఏదైతే నైట్హుడ్ హానర్స్ ఉంటాయో ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు వారి గురించి కూడా తెలుసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. ఇది ఎప్పుడు April 11th రోజున అనౌన్స్ చేయడం జరిగింది. సో రిజిగ్నేషన్ హానర్స్ టు PM రిషి సునాక్. ఓకే, రిషి సునాక్ గారు జేమ్స్ అండర్సన్ గారికి నైట్హుడ్ ఇవ్వాలని చెప్పేసి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారన్నమాట. సో ఇప్పుడు వారికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది జరిగిందనమాట. సో వీరు రికమెండ్ చేశారు. ఓకే, అఫీషియల్లీ సర్ జిమ్మీ అండర్సన్. సో సర్ అనేది నైట్హుడ్ అనేది సర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అన్నమాట నైట్హుడ్ని. సో వీరు ఏంటి అంటే జిమ్మీ అండర్సన్ గారు వచ్చేసి ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయర్ అండి. సో వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ను బేస్ చేసుకొని వారికి నైట్హుడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మేజర్గా వీరు ఫస్ట్ టెస్ట్ వచ్చేసి 2003లో ఆడడం జరిగింది. వీరు మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ టెస్ట్ వికెట్స్ బై ఫాస్ట్ బౌలర్. సో మేజర్గా టెస్ట్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్స్, స్పిన్ బౌలర్స్లో భాగంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీరు 3rd హైయెస్ట్ వికెట్ టేకర్. అదేవిధంగా టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసింది ఎవరు అంటే జిమ్మీ అండర్సన్ గారు. వీరు మొత్తం 188 టెస్టులు ఆడారు, 704 వికెట్లు తీయడం జరిగింది. సో అదేవిధంగా మురళీధరన్ గారు 800 వికెట్లతోని టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లతోని టాప్లో ఉన్నారు. అదేవిధంగా వార్న్ గారు వచ్చేసి 708. ఓకే, ఓవరాల్గా ఇంటర్నేషనల్లో అన్ని ఫార్మాట్లు కనుక తీసుకున్నట్లయితే 991 ఇంటర్నేషనల్ వికెట్స్ అనేటివి తీయడం జరిగింది. 991. ఓకే, సో జిమ్మీ అండర్సన్ గారికి ఇటీవల కాలంలో నైట్హుడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ క్రికెటర్కి అని అడిగితే మాత్రం జిమ్మీ అండర్సన్. వీరు ఫాస్ట్ బౌలర్, ఇంగ్లాండ్కు సంబంధించిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఏదైతే మనకి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 5 కొత్త మొక్కజొన్నకు సంబంధించిన వంగడాలను కనుగొనడం జరిగింది. సో అవి ఏం వంగడాలు, అవేంటి అనేది చూద్దాం. ఓకే, మరో 5 కొత్త వంగడాలను కనుగొనడం జరిగింది. సో ఎవరు? ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు. సో అవేంటో చూద్దాము. రీసెంట్గా తెలంగాణలోని కోయంబత్తూరులో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో వీటిని రివీల్ చేయడం జరిగింది. సో మేజర్గా వచ్చేసి దక్కన్ హైబ్రిడ్ మేజ్ DHM అని చెప్పి షార్ట్కట్లో పిలవడం జరుగుతుంది. దక్కన్ హైబ్రిడ్ మేజ్ ఏదైతే ఉందో 144, 182, 193, అలాగే 206, 218. సో ఇవి మోడల్స్. దక్కన్ హైబ్రిడ్ మేజ్ అనే పేరుతోని DMH 144, DMH 182, DMH 193, DMH 206, DMH 218 అని చెప్పేసి ఈ 5 రకాల వంగడాలను రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో 144 ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తెలంగాణ మక్క 6 సంబంధించింది. తెలంగాణ మక్క 6 అని చెప్పేసి DHM 144ను పేర్కొనడం జరుగుతుంది. ఇది ఎక్కువగా పిండి పదార్థాలను కలిగి ఉండడం వల్ల ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అలాగే 206 ఏదైతే ఉందో తెలంగాణ మక్క 3 రకానికి సంబంధించింది. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మక్క వచ్చేసి DHM దక్కన్ హైబ్రిడ్ మేజ్ ఏదైతే ఉందో 144 వచ్చేసి ఇథనాల్కి సంబంధించింది. అది తెలంగాణ మక్క 6 కిందికి వస్తుంది. అలాగే తెలంగాణ మక్క 3 ఏదైతే ఉందో అది దక్కన్ హైబ్రిడ్
మేజ్ 206 ఇది వచ్చేసి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా దిగుబడులకు ఇది ఊతాన్ని ఇస్తుంది. ఓకే, సో ఈ వర్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు మక్కకు సంబంధించిన కొత్త వంగడాలను రిలీజ్ చేశారంటే 144, 182, 193, 206, 218. సో దీంట్లో DHM 144 ఎస్పెషల్లీ ఫర్ ఇథనాల్ మేకింగ్లో ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇది మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా 206 మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా దిగుబడికి దోహదం చేస్తుంది. ఓకే, అలాగే వచ్చేసి రీసెంట్గా స్విమ్మర్ ఎవరైతే ఉన్నారో లూకాస్ మార్టిన్ గారు 400 మీటర్స్లో వరల్డ్ రికార్డ్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. సో వరల్డ్ రికార్డ్ అనేది 400 మీటర్స్ ఫ్రీ స్టైల్. ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు స్విమ్మింగ్లో ఫ్రీ స్టైల్ అని, బటర్ఫ్లై అని, బ్యాక్ స్ట్రోక్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో వీరు ఫ్రీ స్టైల్ విభాగంలో 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో 16 ఏళ్ళుగా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి వరల్డ్ రికార్డ్ని వీరు బద్దలు కొట్టడం జరిగింది, లూకాస్ మార్టిన్ గారు. ఓకే, వీరు వచ్చేసి జర్మనీకి సంబంధించిన స్విమ్మర్. సో వీరి యొక్క రికార్డ్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే లూకాస్ మార్టిన్ గారు 3 minutes 39.96 సెకండ్స్లో 3 minutes 39.96 సెకండ్స్లోనే వీరు 400 మీటర్ల ఫ్రీ స్టైల్ని ముగించడం జరిగింది. ఇంతకు ముందు ఈ రికార్డ్ వచ్చేసి పాల్ బిడెర్మన్ 3 minutes 40 seconds 07 secondsలో ఉండేది. వీరు కూడా జర్మనీకి సంబంధించిన వారే. ఓకే, 3 minutes 40.07 secondsలో వీరు అంతకుముందు పాల్ బిడెర్మన్ గారి యొక్క పేరు మీద ఉన్నటువంటి వరల్డ్ రికార్డ్ని ఫ్రీ స్టైల్లో 400 మీటర్స్లో ఉన్నటువంటి వరల్డ్ రికార్డ్ని జర్మనీ స్విమ్మర్ అయినటువంటి అదే దేశానికి చెందినటువంటి స్విమ్మర్ లూకాస్ మార్టిన్ గారు బ్రేక్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద రికార్డ్ టైమింగ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇలాంటి రికార్డ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ రైల్వే, బ్యాంకింగ్, గ్రూప్ 4 లెవెల్ ఎగ్జామ్స్లలో. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్ర కరెంట్ అఫైర్స్ అండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో. సో ఏపీ డ్రోన్ మార్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ అని చెప్పేసి. సో సింపుల్గా ఏం లేదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ డ్రోన్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క పూర్తి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో వారి దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ ఏంటి, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి, అవి చేసేటువంటి పనులు ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా ఒక పోర్టల్లో క్రియేట్ చేయబోతున్నారు విత్ పేర్లతో సహా. సో ఇప్పుడు నాకు ఏదైనా అవసరం ఉందనుకోండి, సో ఈజీగా నేను ఆ పోర్టల్కి వెళ్ళి నాకు ఇలాంటి టైప్ ఆఫ్ డ్రోన్ కావాలి అండ్ నా రీజియన్లో ఎక్కడ ఉందో ఈజీగా సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ అని. ఓకే, అలాగే ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. డ్రోన్ సిటీ ఎక్కడ రాబోతుంది అంటే కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో 300 ఎకరాల్లో ఈ డ్రోన్ సిటీని తీసుకొస్తున్నారు. అలాగే ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో మేజర్గా వచ్చేసి వివిధ డ్రోన్ సేవల యొక్క డీటెయిల్స్ అనేవి అందులో ఉంటాయి. ఓకే, అలాగే ఇంకొక కరెంట్ అఫైర్ ఏంటంటే ఇది అపాయింట్మెంట్స్లో వస్తుంది. అపాయింట్మెంట్స్లో భాగంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఐసీసీ క్రికెట్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీకి చైర్మన్గా మళ్ళీ గంగూలీ గారిని, ఓకే, సౌరవ్ గంగూలీ గారిని చైర్మన్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ఇంకో వ్యక్తి వివిఎస్ లక్ష్మణ్ గారిని బోర్డు మెంబర్గా ఉంచడం జరిగింది. ఓకే, డెస్మండ్ హెన్స్, వివిఎస్ లక్ష్మణ్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. హమీద్ హసన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బహుమా దక్షిణాఫ్రికా నుంచి, జోనాథ్ ట్రాట్ గారు వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి ఉన్నారు. సో ఇంతకుముందు అనిల్ కుంబ్లే గారు 2021లో గంగూలీ బాధ్యతలు స్థానంలో గంగూలీ అందుకున్నాడు. కేథరిన్ క్యాంబెల్ వీళ్ళంతా కూడా ఉన్నారు. సో ఇదంతా ఓకే. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా మళ్ళీ తిరిగి గంగూలీ గారు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్. గంగూలీతో పాటుగా మన దేశానికి చెందినటువంటి మన తెలుగువాడైనటువంటి వివిఎస్ లక్ష్మణ్ గారు ఐసీసీ కమిటీలో మెంబర్గా కొనసాగబోతున్నారు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇవే కాకుండా ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ అలాగే కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించిన వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ అనేవి కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి T1 అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.